ఈ వేడి వేడి పొగలు కక్కుతూనే ఈ సాంబార్ని చూసుకుంటున్నారా? అబ్బో, ఇంత చూసిన తర్వాత ఎలా తినకుండా ఉంటామండి. సో వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని ఆవకాయ పెట్టుకొని నెయ్యి తగిలించుకొని తింటుంటే సూపర్ అనాల్సిందే అండి. కాబట్టి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కందిపప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నానండి. కందిపప్పు, తెల్లగడ్డలు, కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను ఫైన్గా. సో మళ్ళీ తర్వాత కొద్దిగా చింతపండు, లెమన్ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను, బాగుంటుంది ఇలా కట్ చేసుకోండి. టమాటో ఒకటే తీసుకుంటున్నాను. ఇక పచ్చిమిరకాయలు అయితే 3-4 తీసుకుంటున్నాను. ఇంకా తెల్లగడ్డలు, ఇక పోపుకి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర తీసుకుంటున్నాను. కొత్తిమీర, ఇది మిరియాల జీలకర్ర పొడి చేసుకున్నానండి మిక్సీలో. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను. మీరు రోట్లో దంచుకున్నా పర్లేదు. ఇక కరివేపాకు తీసుకుంటున్నాను. ఇక మిరియాల సాంబార్ ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని మన ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ ఆనియన్స్ వేగడానికి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత వేసుకున్న తర్వాత పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర అన్నీ తీసుకుని కలిపి 1 స్పూన్ తీసుకుంటున్నానండి. అది వేగిన వెంటనే ఆనియన్స్ వేసుకుంటున్నాను. పొడుగ్గా చాప్ చేసుకున్నాను కదా, అలాంటి ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా వేగిన వెంటనే తెల్లగడ్డలు దంచి వేసేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత వేసుకుని బాగా వాడ్చేసుకుందాము. ఆనియన్స్ బాగా బ్రౌన్ వచ్చేలాగా వాడ్చుకుందామండి, మాడిపోకుండా చూసుకోండి. ఈ ఆనియన్ బాగా వాడిపోయిన తర్వాత ఒక టమాటో చిన్న కట్ చేసుకున్నాను కదా, దాన్ని వేసుకుంటున్నాను. సో ఇది టమాటో బాగా మగ్గిపోవాలండి. ఈ టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, సాంబార్కి సరిపడే ఉప్పు తీసేసుకుంటున్నాను. ఇప్పుడే కలిపేసుకుంటున్నానండి. ఈ ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల ఆనియన్ టమాటోస్ బాగా మగ్గుతుంది కాబట్టి సాంబార్కి సరిపడే ఉప్పు ఇప్పుడే నేను తీసేసుకుంటున్నాను. ఇది వాడిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన కప్పు పప్పుని వేసేసుకుంటున్నాను. చింతపండు నీళ్ళు, దానికి సరిపడా కొద్దిగా వాటర్ కూడా కలిపేసుకొని సాంబార్కి ఎంత కావాలో అంత నీళ్ళు వేసేసుకొని బాగా ఉడకబెట్టేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారా, బాగా పొంగొచ్చిన తర్వాత ముందుగా మిరియాలు, జీలకర్ర ఏదైతే పొడి చేసుకున్నానో ఆ పొడి కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకొని బాగా సిమ్లో ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లోనే 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇక్కడ మీకు ఉప్పు కారం సరిపోకపోతే మీరు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. కారం తక్కువైతే ఇక్కడ మిరియాల జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెడతాము. చూసారా, పప్పు కింద నుంచి పైన రోల్ బాయిల్ అవుతున్నప్పటికీ మీకు సాంబార్ రెడీ అయిపోయిందని తెలుసుకోండి. ఇలా గొంతు బాగాలేనప్పటికంతా మిరియాల పాలతోనే కాకుండా ఇలా సాంబార్ కూడా చేసుకొని రుచిగా తిని రిలీఫ్ అవ్వండి.